నారా లోకేష్ ఒక పక్కన ఈ 4 రోజుల నుంచి కూడా అంటే క్రైసిస్ మేనేజ్మెంట్ విషయంలో చాలా సిన్సియర్గా ఎఫర్ట్ పెట్టారు. కంట్రోల్ రూముల దగ్గర ఉండి ఆ కంట్రోల్ రూమ్కి వచ్చే కాల్స్, అక్కడికి డ్రోన్లు కావాలా, ఆహారం ఎట్లా పంపించాలి, నీళ్ళు ఎట్లా పంపించాలి, అట్లాగే ఎవరన్నా అర్జెంటుగా ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చేటటువంటి బాధ్యత, ఇట్లాంటి వ్యవహారాలని స్వయంగా తనే పర్యవేక్షించారు. ఇది నారా లోకేష్ ఈ 4 రోజుల నుండి చేసుకొచ్చింది. ఇక ఇవాళ ఫీల్డ్లోకి దిగారు. దేవినేని ఉమ, నిమ్మల రామానాయుడిని వెంట పెట్టుకుని ఎక్కడైతే బుడమేరు ముంపు జరిగిందో, కట్ట తెగిందో 2-3 చోట్ల ఆ తెగిన ప్రదేశానికి వెళ్ళారు. ఎందుకు తెగింది, ఎలా తెగింది అవన్నిటినీ కూడా కనుక్కున్నారు. దానికి పరిష్కారం ఏంటి అన్నటువంటి విషయం కూడా మాట్లాడారు. ఓవరాల్గా ఒక పక్కన పవన్ కళ్యాణ్, ఇంకో పక్కన లోకేష్ వాళ్ళ బాధ్యతల్లో, ఇటు పవన్ కళ్యాణ్ వచ్చేటప్పటికి అధికారులతో సమీక్షించారు, ఇటు లోకేష్ ఇటు అధికారులతో సమీక్షించారు. టోటల్గా యాక్టివిటీ అన్నటువంటిది లోకేష్ తన బాధ్యతాయుతమైనటువంటి ఆ లెక్కంతా వివరంగా వెళ్ళి మళ్ళీ నాన్నగారికి చెప్పుకొచ్చారు. ఇట్లా ఉంది, ఇట్లా చేయాల్సిన అవసరం ఉంది భవిష్యత్తులో అన్నటువంటిది ప్లాన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.